కొడుకు ఆర్యన్ ఖాన్ ను దర్శకుడిగా ఇంట్రడ్యూస్ చేసినటువంటి బాలీవుడ్ బాద్షా డాటర్ సుహానా ఖాన్ ను సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్ గా పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నాడు. అందుకే కింగ్ ప్రాజెక్ట్ ను షారుఖ్ ఖాన్ ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నాడు. వెనక ముందు చూడకుండా భారీగా ఖర్చు పెడుతున్నాడట కింగ్ ఖాన్. షారుఖ్ ఖాన్ కింగ్ ను ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్నాడు. కూతురు సుహానా ఖాన్ ను వెండి తెరకు పరిచయం చేసే బాధ్యతను తీసుకునే నేపథ్యంలో భారీగా ఖర్చు చేస్తున్నట్లు బాలీవుడ్ మీడియా కోడైకూస్తుంది. సుమారు 350 కోట్లతో కింగ్ ప్రాజెక్ట్ ను తెరకెక్కిస్తున్నాడట. ఇప్పటివరకు షారుఖ్ ఖాన్ కెరీర్ లో అత్యంత బడ్జెట్ చిత్రాలని చెప్పుకుంటున్న జవాన్, పఠాన్ బడ్జెట్లను బ్రేక్ చేసిందట. పఠాన్ 250 కోట్లు, జవాన్ 300 కోట్లతో రూపొందించినట్లు బాలీవుడ్ క్రిటిక్స్ చెబుతున్నమాట. నెక్స్ట్ ఇయర్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న కింగ్ ను ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ చిత్రంగా తెరకెక్కిస్తున్నాడు డైరెక్టర్ సిద్ధార్థ ఆనంద్. ఈ సినిమాలో మొత్తం 6 భారీ ఫైట్ సీక్వెన్స్ ఉండబోతున్నాయట. అందులో 3 రియల్ లొకేషన్స్ లో చిత్రీకరించబోతున్నాడట. హాలీవుడ్ స్థాయిలో విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నాడు సిద్ధార్థ ఆనంద్. షారుఖ్ ఖాన్ తో 6th టైం జోడీ కడుతుంది దీపికా పదుకొనే. వీరి కాంబోలో తెరకెక్కిన ఓం శాంతి ఓం, హ్యాపీ న్యూ ఇయర్, చెన్నై ఎక్స్ప్రెస్, పఠాన్, జవాన్ మంచి హిట్స్ అందుకున్నాయి. కింగ్ సినిమాను షారుఖ్ ఖాన్ నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ తో పాటు మార్లీ ఫిక్స్ పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్నాయి. తొలుత ఈ సినిమాను షారుఖ్ గెస్ట్ అపీరెన్స్ తో సరిపెట్టేద్దామనుకున్నాడు. అది కూడా సుజయ్ ఘోష్ దర్శకత్వంలో. బడ్జెట్ కూడా 150 కోట్లు అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్లోకి షారుఖ్ లీడ్ అయ్యి హీరోయిన్ గా దీపికా పదుకొనేతో పాటు స్టార్ కాస్ట్ వచ్చి చేరారు, బడ్జెట్ తడిసి మోపడైందట. మొత్తానికి 350 కోట్లతో భారీగా ప్లాన్ చేస్తున్నాడు.